అంగన్వాడీస్ త్వరలోనే మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ గా మారిపోబోతున్నాయి. కాబట్టి అవన్నీ మనం ఎందుకంటే ఆల్రెడీ సీఎం గారు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. అందరికీ నమస్కారం. నేను మీ సహోదరి ఆడపు వరలక్ష్మి. ఏపీలో ఉన్నటువంటి నాతోటి మినీ అంగన్వాడీ సోదరి మళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఏదైతే ఏపీలో 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తున్నట్లుగా నిన్న సాయంకాలం మన జీవో జారీ చేయడం జరిగింది. అందులో కొన్ని విషయాల్ని మెన్షన్ చేయడం జరిగింది. 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తున్నట్లు, అదేవిధంగా 10 మంది కంటే లబ్ధిదారులు తక్కువగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో విలీనం చేస్తున్నట్లుగా మరి మెన్షన్ చేస్తూ జీవో జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది 4 సంవత్సరాల వ్యవధిలో మరి దశల వారీగా అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో మనకి స్పష్టత లేదు. మరి ఏదైతే మినీ అంగన్వాడీ కేంద్రాలన్నీ మెయిన్ అంగన్వాడీగా మారాలి, ఎందుకు అంటే మినీ అంగన్వాడీలకి మెయిన్ అంగన్వాడీలకి వ్యత్యాసం అంటూ ఏమీ లేదు. చేసేటటువంటి విధులు బాధ్యతలు మరి ఒకే విధంగా ఉన్నాయి. మరి సమయపాలన 9 నుంచి 4 గంటల వరకు ఉంది. అదేవిధంగా ఆన్లైన్ వర్క్స్ కానీ మరి చేసినటువంటి అన్ని పనులలో కూడా మెయిన్ అంగన్వాడీ టీచర్లకు మినీ అంగన్వాడీ టీచర్లకు ఎలాంటి తేడా అనేది లేదు. మరి అంతేకాకుండా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో ఒక హెల్పర్ సహాయం తీసుకొని చేస్తారు. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో మెయిన్ అంగన్వాడీ టీచర్ చేస్తుంటే అన్ని విధులు నిర్వర్తిస్తూ మరి హెల్పర్ విధులు కూడా మినీ అంగన్వాడీ టీచర్స్ నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఇన్ని సంవత్సరాలుగా కూడా 2 పనులు చేస్తూ ఏదో ఒక రోజు మాకు గుర్తింపు వస్తుంది, తప్పకుండా మేమంతా మెయిన్ అంగన్వాడీగా మారుతాం, మాకు తప్పకుండా అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్లకు కొంతమేర నిరాశ మిగిలిందని మాత్రం తెలియజేయదలుచుకున్నాను. ఈ విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. మినీ అంగన్వాడీ సోదరిమణులంతా కూడా, నేను సోదరిమణులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, ఇది మనకి చాలా క్లిష్టమైన పరిస్థితి అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆశ చూపించినట్టుగానే చూపించి ఎలాంటి స్పష్టత ప్రభుత్వం ఇవ్వలేదు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి ఇన్ని రోజులు ఏ విద్యార్థిని బట్టి 2 పనులు చేయించుకున్నారు. మరి అదేవిధంగా ఏదైనా ఆన్లైన్ వర్క్స్ కానీ, అదేవిధంగా మనకి ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కానీ, అదేవిధంగా మరి టేక్ హోమ్ రేషన్స్ కానీ, ప్రతి ఒక్క రిపోర్టుకు సంబంధించి కానీ మరి మెయిన్ అంగన్వాడీ టీచర్లకు మినీ అంగన్వాడీ టీచర్లకు ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? యాజ్ డీజ్గా అదే పని ఇన్ని రోజులు కూడా మినీ అంగన్వాడీ టీచర్లుగా పనిచేసాం, ఎన్నో కష్టాలు అనుభవించారు. మనకున్నటువంటి గతంలో పోల్చుకుంటే గతంలో ఓన్లీ టేక్ హోమ్ రేషన్ టీహెచ్ఆర్ ఇవ్వడం కోసమే మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి మారుమూల తండాలు, గ్రామాలు, గూడాలలో మరి మా మినీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి టేక్ హోమ్ రేషన్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలను రాను రాను కాలక్రమేణా మరి ప్రధాన అంగన్వాడీ కేంద్రాల మాదిరిగానే రూపొందించడం జరిగింది. ఉదయం 9 నుంచి 4 గంటల వరకు సమయపాలనతో పాటు మరి బాధ్యతలు కూడా యాజ్ డీజ్గా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల మాదిరిగానే బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. ఇంకా ఒక విషయం చెప్పాలి అంటే వాళ్ళకంటే కూడా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల కంటే కూడా మినీ అంగన్వాడీ టీచర్లు ఎక్కువగా పనిచేశారు. ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు పెట్టి చాకరీ చేయించుకొని ఒక హెల్పర్గా, ఒక టీచర్గా 2 విధులు కూడా నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు అప్గ్రేడేషన్ అనే పేరు మీద మరి మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లను మరి నిజంగా అవమానపరుస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్హతను పెట్టారు. విద్యార్హతను పెడితే ఇన్ని రోజులు ఏ విధంగా పని చేయించుకున్నారు? విద్యార్హతను అడిగి మరి విద్యార్హత లేని వాళ్ళను ఫస్ట్ నుంచి కూడా మరి ఆ విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత అయిన వాళ్ళనే మరి మెయిన్ అంగన్వాడీ టీచర్ల లాగానే పని చేయించుకుంటూ ఆన్లైన్ వర్క్స్ కానీ మరి ఏదైనా ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కానీ చేయించుకుంటూ అయిపోతుండే కదా. మరి ఇప్పటి వరకు కూడా పనికొచ్చిన మినీ అంగన్వాడీ టీచర్లు మరి ప్రమోషన్, అప్గ్రేడేషన్ అనగానే పనికి రావట్లేదా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మరి ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా 10 మంది కంటే తక్కువ ఉన్న సెంటర్స్
ఏదైతే ఉందో మరి పక్కనే ఉన్నటువంటి మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో విలీనం చేస్తామని చెప్తా ఉన్నారు. ఓకే, ఇది ఈ విషయంలో మేము ఒక్కటి అడగదలుచుకున్నాం. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ ఉండరు. ఏ మీటింగ్స్ అన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మరి సెంటర్కి తాళం వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో పంపించేటటువంటి లబ్ధిదారులు కూడా మినీ అంగన్వాడీ కేంద్రాలు పంపాలంటే ఆలోచిస్తారు. ఎందుకంటే చాలా వరకు కూడా మరి మినీ అంగన్వాడీ కేంద్రాలు మారుమూల ప్రాంతాల్లో, గ్రామాల్లో, గూడాల్లో మరి ఉండడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎక్కువ శాతము మరి ఒక వ్యవసాయ కుటుంబాలు కావచ్చు, లేదా కార్మికులు, కూలీలు కావచ్చు. మరి వాళ్ళు పొద్దున్నే పిల్లల్ని పంపించేసి పనికి వెళ్తే తిరిగి వచ్చిన తర్వాత వస్తే పిల్లలు బాగుంటుందనే ఆలోచనతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు మినీ అంగన్వాడీ కేంద్రాలకు ఏ టైంలో కూడా మీటింగ్లను పిలుస్తారో తెలియదు, ఏ టైంలో సర్వేలు తీసుకురమ్మంటారో తెలియదు, ఏ టైంలో ఆఫీసు పిలిపించుకుంటారో తెలియదు. ఆ సందర్భంలో మరి సెంటర్ అనేది క్లోజ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు పంపిస్తే మా పిల్లలకి సాయంత్రం దాకా మరి సెంటర్లో ఉంచుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో కూడా లబ్ధిదారులు తక్కువ అవుతున్నారని చెప్పేసి ప్రభుత్వానికి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. ఒక విషయాన్ని మనం క్లుప్తంగా ఆలోచిద్దాం. మరి 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా మనకి జీవోలో ఇచ్చారు. మరి 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలను ఎప్పటి నుండి అప్గ్రేడ్ చేస్తున్నారు? ఈ విషయాన్ని మనకి ఏమైనా స్పష్టత ఇచ్చారా? ఎలాంటి స్పష్టత లేదు. 4 సంవత్సరాలలో దశల వారీగా చేస్తామని చెప్తా ఉన్నారు. దశల వారీగా ఎందుకు చేస్తారు? 4 సంవత్సరాల కాలం ఎందుకు పడుతుంది? ఈ విషయాల్లో మనకి స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో మనమందరం కూడా ఒక్కసారి మినీ అంగన్వాడీ సోదరి మళ్ళందరూ కూడా మరి ఒక్కసారి గమనించుకోవాలి. దీని వెనుక చాలామంది యూనియన్స్ మరి ఎన్ని ప్రయత్నాలు చేశాయి అనేది అర్థమవుతా ఉంది. మరి నిజంగా చెప్పాలి అంటే మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో ఎంతమంది 10వ తరగతి చదువుకున్న వాళ్ళు ఉన్నారు? మరి మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో ఎంతమంది పిల్లలు ఎక్కువ మంది, 10 మంది కంటే ఎక్కువ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. ఇది మనకి ఒక క్లిష్టమైన పరిస్థితి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. ఇంకా ఒకటి, మనకి మినీ నుండి మెయిన్ అంగన్వాడీగా మొదటి నుంచి కూడా మనం ఒకటే అడుగుతా ఉన్నాం. మనం ఎలాంటి రాజకీయాలతో మనకు సంబంధం లేదు, ఎలాంటి నాయకులు, ఎలాంటి యూనియన్స్తో మనకు సంబంధం లేదు. మినీ అంగన్వాడీ టీచర్లంతా కూడా ఐక్యంగా మరి మెయిన్ అంగన్వాడీ కేంద్రాల మాదిరిగానే మినీ అంగన్వాడీ కేంద్రాలు ఒక జీతం తీసుకొని పనిచేస్తూ ఉన్నాం, అది హెల్పర్ జీతం తీసుకొని. అదే మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, హెల్పర్ ఇద్దరు 2 జీతాలు తీసుకొని ఆ కేంద్రాలు ఎలా నడిపిస్తూ ఉన్నారో మినీ అంగన్వాడీ కేంద్రాలు హెల్పర్ జీతం తీసుకొని దానికి తీటుగా మినీ అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు నడిపించడం జరిగింది. ఎంతో ఆశతో ఎదురు చూసి పని భారం ఎక్కువైపోయి, పని ఒత్తిడి ఎక్కువైపోయి గత ఒక నెల రోజుల కాలంలోనే దాదాపు 36 మంది మరి రాజీనామా చేసిన పరిస్థితి. అనారోగ్యాల పాలయ్యారు. అధికారులు వస్తున్నారంటే భయపడుతున్న పరిస్థితి. కనీసం ప్రతి ఒక్కటి కూడా ఇద్దరి పని ఒక్కలు చేసి కనీసం ఒక మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో ఒక్కరోజు హెల్పరు మరి సెలవు పెట్టుకుంటే ఎంతో ఇబ్బందులు పడతారు. అలాంటిది ప్రతి నిత్యము హెల్పర్గా, ఒక టీచర్గా ఎంత కష్టపడి పనిచేసినా మరి అనారోగ్యాల పాలై మరి ఇప్పుడు చాలామంది రాజీనామా కూడా చేయడం జరిగింది. క్లియర్గా మనకి అర్థమవుతా ఉంది. మరి రాష్ట్రంలో 6837 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మరి అందులో 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా, అది కూడా ఎప్పుడు చేస్తామనేది ఒకటి స్పష్టత ఇవ్వకపోవడం, అదేవిధంగా హెల్పర్స్ని ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఒక స్పష్టత లేకపోవడం, అదేవిధంగా పిల్లలు తక్కువగా ఉంటే 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో విలీనం చేస్తామని చెప్పడం, మరి అంతేకాకుండా 4 సంవత్సరాల వ్యవధిలో దశల వారీగా చేస్తాము అని చెప్పడం, ఎలాంటి స్పష్టత లేని జీవోని ప్రభుత్వము మరి రిలీజ్ చేసిందని చెప్పేసి మనము క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 6837 అంగన్వాడీ కేంద్రాలను మరి ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని, అదేవిధంగా మార్చినటువంటి 6837 మినీ అంగన్వాడీ కేంద్రాలకు హెల్పర్స్ని కూడా నియమిస్తామని స్పష్టతగా మరి ఇచ్చే జీవోని సవరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోదరి మనులందరూ కూడా గమనించాల్సిందిగా, ఇది అందరూ కలిసి ఏకతాటి మీద వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. రానున్న 2 రోజుల్లో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారిని కానీ, అదేవిధంగా మన డైరెక్టర్ గారిని, అదేవిధంగా మరి సీఎం గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
కేంద్ర ప్రభుత్వం స్పష్టతగా మనకి మరి మినీ అంగన్వాడీ కేంద్రాలని మెయిన్ అంగన్వాడీగా మారిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వము మరి తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వము మరి కనీసం ఒప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అడిగే దాంట్లో న్యాయం ఉంది కాబట్టి, 2 పనులు కూడా ఇన్ని రోజులు మరి చేయించుకున్నారు కాబట్టి, ఒక టీచర్గా ఒక హెల్పర్గా పూర్తిగా బాధ్యతలు ఒక మినీ టీచర్ నిర్వర్తించింది కాబట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ఒక్కరోజు కూడా సెలవు లేకుండా వెట్టి చాకరీ చేపించుకున్నారు కాబట్టి ప్రభుత్వం తప్పకుండా మినీ అంగన్వాడీ కేంద్రాలను రద్దు చేసి మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాల్సిన అవసరము మరి ప్రభుత్వం మీద ఉంది. ఇది తప్పకుండా ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. దీన్ని చెప్పాల్సిన బాధ్యత కూడా మరి సోదరిమణులందరికీ కూడా ఉంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా మరి ఇప్పటికైనా ఏకతాటి మీదకి రండి. తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించుకుందాం. ప్రభుత్వం కూడా ఎవరు అడగంది అన్నం కూడా, అమ్మ కూడా అడగంది అన్నం పెట్టదు. మన సమస్యను క్లియర్గా మరి అధికారులను మరి ఒక్కసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం. మనం త్వరలోనే మరి ఆ జీవోని సవరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి సోదరిమణులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.